ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8-9. ఫిలిప్పీలో 4:8-9. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏ యోగ్యత అయినను మెప్పైనను అంటే మనం ఏదన్నా మంచిదా, ఒకవేళ ఇది ఏమన్నా పొగిడేదా, ఏవి సత్యమైనవో ఇది నిజమో, ఏవి మాన్యమైనవో జెన్యూన్, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం పెట్టుకోవాలంటే పాజిటివ్ మైండ్ అనండి. దిస్ ఇస్ అ పాజిటివ్ మైండ్. అది అనొచ్చు, వాడు తప్పు చేశాడు కానీ అలా అన్ను, అలా చేశాడు, దీని మీద మైండ్ పెట్టాలంట. అలా అనొచ్చా? ఏది యోగ్యత, ఏది మొప్పు, సత్యము, మాన్యమైనవి. ఇంగ్లీష్లో చూడండి, వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ ట్రూ, హానెస్ట్, జస్ట్, ప్యూర్, లవ్లీ, గుడ్ రిపోర్ట్, వర్చ్యూ, ప్రైజ్. 8 ఉన్నాయి. వీటి మీద ఆలోచించు. నెగిటివిటీ, చెప్పుడు మాటలు, ఇలాగా వాళ్ళని శపించాలా, కొట్టాలా, తిట్టాలి, ఇలాగన్నాడు అలాగన్నాడు, నో. నెగిటివ్ మైండ్ ఎవరెక్కడ దొరుకుతారా, ఏడా నెగిటివ్ మైండ్లోనే ఉంటారు. దీని మీద మైండ్ పెట్టాలంటే థింక్ ఆన్ దిస్ థింగ్స్. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నెగిటివ్ మైండ్, డోంట్ టాక్ సచ్ థింగ్స్. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో, ఇన్ని పెట్టుకొని వాటి మీద ధ్యానం ఉంచుకో. వీటి మీద ట్యూన్ యువర్ మైండ్ ఫర్ సచ్ థింగ్స్. దీన్ని ఏమంటారో తెలుసా? నీ మనసును వీటి మీద కేంద్రీకరించదని ఏమంటారో తెలుసా? మారు మనసు. దిస్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్. పాజిటివ్గా మాట్లాడితే మాట్లాడు, లేకపోతే మాట్లాడక. ఇఫ్ అట్ ఆల్ యు వాంట్ టు టాక్ సంథింగ్ గుడ్, ట్రైన్ యువర్ బ్రెయిన్. టాక్ టు నెవర్ అండ్ సే ట్రైన్ యువర్ బ్రెయిన్. ట్రైన్ చేసుకో, ఎందుకంటే ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటాయి. వాటి మీద మైండ్ పెట్టకూడదంట.